హలో గాయస్, దిస్ ఇస్ నవాజ్ షేక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రెసెంట్ టైం 5 అవుతుంది అండ్ ఐఎమ్ గోయింగ్ టు కొత్తపట్నం బీచ్ టు సీ ది సన్ రైజ్. సో ఇట్ వుడ్ బి అన్ హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూడాలనుకుంటున్నా, అందుకని బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి. సో అక్కడ కలుద్దాం. ఐఎమ్ ఎట్ ఒంగోల్ రైల్వే బ్రిడ్జ్ రైట్ నౌ. ఇక్కడ నేను కావాలని ఆపాను యాక్చువల్గా. ఇది బేసికల్గా ఒకప్పుడు ఒంగోల్ ఎండ్ అనమాట, బట్ ఇప్పుడు సిటీ కాస్త ఎక్స్టెండ్ అయింది. నేను కెమెరా అటు పక్క చూపిస్తాను, మీరు చూడొచ్చు. సిటీ ఎక్స్టెండ్ అయింది అండ్ ఐ థింక్ సన్ రైజ్ కనిపిస్తున్నాయి. సో హ్యావ్ టు గో క్విక్లీ దేర్. సో డైరెక్ట్గా అక్కడ వెళ్ళాక నేను మిగతా షూట్ చేస్తాను. ఐ థింక్ గాలి ఎక్కువ వస్తుంది అనుకుంటా. 5కి బయలుదేరాను, ఇక్కడ వచ్చేసరికి 6 అయింది యాక్చువల్గా. ఎందుకంటే రోడ్డు మధ్యలో బాగాలేదు, 2 చోట్ల అస్సలు బాగాలేదన్నమాట రోడ్డు. సో అందుకని కాస్త స్లోగా బైక్ నడపాల్సి వచ్చింది. దెర్ వాజ్ ఎ కన్స్ట్రక్షన్ హ్యాపెనింగ్ దే అండ్ 6కి యూ కెన్ సీ ఎలా కనిపిస్తుందో ఇక్కడ. ఉదయం 6ంటికి ఐ థింక్ సూర్యుడు ఆడే పైకి వచ్చేసాడు అనుకుంటా. ఇక్కడ మబ్బులు ఉన్నాయి, సో మనకి కనిపించట్లేదు అండ్ గాలి కూడా చాలా ఎక్కువ ఉంది. సో వాయిస్ సరిగా లేకపోతే ఐఎమ్ సో సారీ, మనం మైక్ ఏం తేలేదు. అండ్ దిస్ ఈస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ యాక్చువల్లీ. రాత్రికి రాత్రి నేను ప్లాన్ చేసుకుని బయలుదేరి వచ్చేసాను యాక్చువల్గా. సో I didn't bring anything. What we can do is just enjoy the moment right now and wait చేద్దాం కాసేపు, ఏమన్నా కనిపిస్తుందేమో, ఏమన్నా సన్ రైజ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను కాస్త డిసప్పాయింట్ అయ్యా, మబ్బులు ఉండడం వల్ల ఐ కాంట్ సీ ఎనీథింగ్, ఓన్లీ ఐ కెన్ సీ ద రేస్. మనకి మూవీస్లో చూపిస్తారు కదా, అంటే సముద్రం పై నుంచి లేస్తున్నట్టు, ఆ వ్యూ అయితే డెఫినెట్గా వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్ టుడే. ట్రస్ట్ మీ, నేను లాస్ట్ టైం ఎప్పుడు ఇంత పొద్దున లేచానో నాకే తెలీదు, నాకు అసలు గుర్తు కూడా లేదు. ఐ యూజువల్లీ వేక్ అప్ ఎట్ 9:30, 10 అండ్ బట్ టుడే ఐ వోక్ అప్ ఎట్ 5 o'clock టు వాచ్ సన్ రైజ్. బట్ అన్ఫార్చునేట్లీ వీ డిడెంట్ గెట్ అ వ్యూ టుడే. యాజ్ ఐ సెడ్, మనకి సముద్రం నుంచి సూర్యుడు పైకి వచ్చినట్టుగా కనిపించడం నాకు తెలుసు, బట్ రైట్ నౌ ఐఎమ్ గెటింగ్ అ వ్యూ. లెట్ మీ షో యూ. ఐఎమ్ నాట్ షూర్ ఈ కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో యాక్చువల్గా. ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. లెట్ మీ జూమ్ ఇన్. బట్ కంపారిటివ్లీ లైవ్గా విజువల్ చాలా బాగుంది. ఇప్పుడు టైం 6:07 అండ్ ఐ కెన్ క్లియర్లీ సీ ద సన్ హియర్. ఆనెస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ నౌ. ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్ నౌ. ఇంత ఉదయాన్నే లేచి వచ్చినందుకు కాస్త ఆ ఎఫర్ట్స్కి తగ్గిన ఫలితం దొరికిందనమాట. అండ్ ఇట్ ఈస్ రియలీ రియలీ బ్యూటిఫుల్. ఫ్రంట్ క్యామ్ యాక్చువల్గా జస్టిఫై చేయలేకపోతుంది అనమాట, అందుకని ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో మై సెల్ఫ్ అండ్ ద సన్ ఇన్ ద సేమ్ ఫ్రేమ్. అందుకని నేను స్విచ్ చేస్తున్నా మాటికి. ఎనీవేస్, దిస్ ఈజ్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ టుడే. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వ్లాగ్ గాయస్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్ట్రెచ్ దిస్ వ్లాగ్ లాంగ్, ఎందుకంటే ఇందులో ఏం లేదు కాబట్టి, ఓన్లీ సన్ రైజ్ ఒకటే ఉంది కాబట్టి. అండ్ నేను ఎలా వచ్చాను ఇక్కడికి, ఆ వీడియో నేను చేయలేదు యాక్చువల్గా, ఎందుకంటే నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది కొత్తపట్నం బీచ్ గురించి, హోల్ రూట్ యాక్చువల్గా. సో యూ కెన్ వాచ్ దాట్ వీడియో. ఐ థింక్ అది హిందీలో ఉందనుకుంటా, కాస్త అర్థం చేసుకోండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.